హాయ్ ఫ్రెండ్స్, మీరు నాగుల గురించిన కథలెన్నో వినుంటారు. సినిమాలైతే చాలానే ఉన్నాయి. పాములే ప్రధాన పాత్రలుగా చిత్రీకరించిన సినిమాలు ఉన్నాయి. పాము మనిషిగా మారటం, మనిషి పాముగా మారటం, పాములు పగబట్టడం, నాగస్వరానికి తగ్గట్టుగా పాములు ఆడుతున్నట్టు తీసిన సినిమాలు, రాసిన కథలు ఎన్నెన్నో. స్వయంగా హిందూ పురాణాల్లో నాగదేవతలు, వారికి ఒక నాగలోకం ఉన్నట్టు కథలున్నాయి. నాగుల చవితి, నాగపంచమి వంటి పండుగలు, నాగులనే ఆభరణాలుగా ధరించిన దేవతలు, ఇలా ఎన్నో విశేషాలు మన సమాజంలో చూస్తూ ఉంటాం. పాము అనే సరీసృపం దేవతగా కొలువులు అందుకోవటం వెనుక సృష్టిలోని ప్రాణులు అన్నిటినీ సమంగా చూడాలి. హాని చేయకపోయినా అవంటే ఉన్న భయంతో వాటిని చంపడం వంటి పనులు చేయకుండా మనిషి నిరోధించడం కోసం కూడా ఇలాంటి ఆచారాలు పుట్టి ఉండవచ్చు. ప్రమాదకరం కాని పాములున్నాయి, విషపూరితమైన పాములు ఉన్నాయి. మొత్తానికి సృష్టిలోని జీవజాలంలో సర్పాలు కూడా ఒక జాతి. వేటి ప్రాముఖ్యత వాటిదే. కొన్ని ధార్మిక విశ్వాసాలు, మరికొన్ని వ్యవసాయం వంటి వృత్తుల్లో ఉపయోగాలు. ప్రతి జీవి వల్ల ఏదో ఒక ప్రయోజనం. మరి ఈ వీడియోలో మనం తెలుసుకోనున్న విశేషాలేంటో గ్రహించారా? పర్వాలేదు, పాములంటే మీకున్న ఆలోచన ఏమిటో ఒక్కసారి మీ మనసులో మెరవాలని ఇన్ని మాటలు ప్రస్తావించాం. ఇప్పుడు వీడియోలోని సంగతులు చూద్దాం. హిందూ ధర్మంలో నాగులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గొప్ప శక్తులున్న పాముల విశేషాలు, వర్ణనలు ఉన్నాయి. అలాంటి ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావించిన సర్పాలకు సంబంధించిన సంగతులన్నీ సందర్భం వచ్చింది కనుక శుభ్రంగా చెప్పుకుందాం. 1. ఆదిశేషుడు. కశ్యప ఋషికి భార్య కద్రువయందు పుట్టిన వేల మంది సర్పకుమారుల్లో అత్యంత పరాక్రమం కలిగిన వాడు శేషుడు. శేషుని పడగల మీదనే భూమి నిలిచిందని పురాణ కథనం. శేషుని నివాసం పాతాళం. కశ్యపుని మరో భార్య వినత. ఓనాడు కద్రువ, వినత విహారానికి వెళ్లారు. అక్కడ ఒక గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉందని, తోక మాత్రం నల్లగా ఉందని అంటుంది. కానీ వినత మాత్రం గుర్రం మొత్తం తెల్లగానే ఉందని, తోక నల్లగా ఉందనుకోవటం భ్రమ అని అంటుంది. ఇద్దరు పందెం వేసుకున్నారు. ఇద్దరిలో ఎవరు పందెం ఓడిపోతారో వారు రెండో వారికి దాసిగా పనిచేయాలనేది నియమం. మర్నాడు వచ్చి గుర్రాన్ని పరీక్షిద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికెళ్లిన కద్రువ పందెం ఓడిపోకూడదని భావించి తన పుత్రుల్ని, అంటే సర్పపుత్రుల్ని పిలిచి గుర్రం తోకకు చుట్టుకుని ఉండవని చెప్తుంది. అప్పుడు గుర్రం తోక చూడ్డానికి నల్లగా ఉంటుంది కదా అని కద్రువ మోసపుట ఆలోచన. ఈ కపట నాటకం నచ్చని శేషుడు హిమాలయాల్లోని గంధమాదన పర్వతం మీదకు తపస్సుకు వెళ్తాడు. అతని తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శేషుని మనోనిశ్చయాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని మెచ్చుకుంటాడు. అతని సద్భావానికి ముగ్ధున్నయ్యానని చెప్పి పెద్ద కర్తవ్యాన్ని అప్పగిస్తాడు. పర్వతాలు, అడవులు, మహాసముద్రాలు, గ్రామాలు, ఆశ్రమాలు, నగరాలతో కూడుకున్న భూగ్రహం ఊగిసలాడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని శిరస్సున ధరించి స్థిరంగా ఉండేలా సమతూకంగా ఉంచాలి. ఇదే శేషుని కర్తవ్యం. దానికి అంగీకరించిన శేషుడు వినమ్రంగా బ్రహ్మకు నమస్కరించి భూమిని ఔదల దాల్చడానికి సిద్ధమై దానిని తన తలలపై పెట్టమంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శేషున్నే భూమి కిందకి వెళ్ళమంటాడు. భూమి తనకు తానుగా అతని శిరములపై వచ్చి నిలుస్తుందని చెప్తాడు. అలా శేషుడు తనపై భూమిని మోస్తూ తాను పాతాళ లోకంలోకి పోయి నిలిచాడు. అక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పాల సముద్రంలో శేషపానుపై ఉన్న విష్ణుమూర్తిని కొలిచేవారున్నారు కదా, ఆయన పవళించి ఉన్న ఆ సర్పం శేషుడే. భగవంతుని శక్తికి ప్రతీక శేషుడు. శేషుడు తనకున్న 1000 పడగలతో భూమిని మోస్తూ ఉన్నాడు. అంటే సరిగ్గా 1000 పడగలు ఉన్నాయని కాదు, ఇంకా ఎన్నో లెక్కలేనన్ని అని అర్థం. అనంతమైన సంఖ్యలో శిరస్సులు కలిగినవాడు కనుక శేషుడిని అనంతుడు అని అంటారు. రాముని సోదరుడు లక్ష్మణుడు శేషుని అవతారమే. ఇన్ని విశిష్ట లక్షణాలు కలిగిన శేషుణ్ణి ఆదిశేషుడిగా పురాణాల్లో కీర్తించారు. 2. వాసుకి, శివుని సేవకుడు. ఆదిశేషుని సోదరుడు. వాసుకి శరీరం ఎంతో పొడవుగా, భారీగా ఉంటుందని పురాణాల్లో వర్ణించబడింది. కైలాస పర్వత ప్రాంతంలోనే ఇతని నివాసం. సముద్ర మథనం సమయంలో మందర పర్వతాన్ని మహాకూర్మం మోస్తే పర్వతానికి కవ్వపు తాడుగా వాసుకి సర్పాన్నే చుట్టారు. త్రిపురాంతక సంహారంలో మహాశివుని వెల్లునికి అల్లెత్రాడుగా ఉన్నది ఈ నాగమే. ద్వాపరంలో వసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి చెరసాల నుంచి నంద యశోదల వద్దకు తీసుకెళ్తున్నప్పుడు దారిలో కుంభవర్షం కురవసాగింది. అప్పుడు యమునా నది ప్రవాహం వేగం నుంచి వసుదేవ కృష్ణులకు రక్షణగా వెళ్ళింది ఈ వాసుకియే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వాసుకి మందిరం కూడా ఉంది. ఈనాటికి పూజలు అందుకుంటోంది. మరో విశేషం ఏంటంటే వాసుకికి భవిష్య జ్ఞానం ఉందని చెప్తారు. ముందు నాగజాతి అంతమవుతుందని వాసుకికి తెలుసు. అందుకే నాగజాతిని రక్షించడానికి తన సోదరి మానస వివాహాన్ని జర్తకారునితో జరిపిస్తాడు. ఆస్తికుడనే వీరి కుమారుడే జనమేజయుని సర్పయాగ సమయంలో అతనికి నచ్చజెప్పి నాగుల్ని కాపాడినవాడు. 3. తక్షకుడు. తక్షకుని నివాసం పాతాళలోకం. కశ్యప కద్రువల సంతానం. శేషుని సోదరుడు.
శృంగుని శాపానికి గురైన పరీక్షిత్తుని కాటువేసింది తక్షకుడే. పరీక్షిత్తు మరణానికి ప్రతీకారంగా అతని కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేస్తూ పాములన్నిటినీ హోమగుండంలో బలి చేస్తూ ఉంటాడు. ప్రాణభయంతో ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు తక్షకుడు. జనమేజయుని యాగమంత్ర పఠన ప్రభావంతో తక్షకునికి ఆశ్రయమిచ్చిన ఇంద్రుడు కూడా యజ్ఞకుండంలోకి ఆకర్షించబడతాడు. ఆందోళన చెందిన ఇంద్రుడు తక్షకుణ్ణి విడిచిపెడతాడు. అగ్నికుండానికి చేరువైన తక్షకుడు ఆస్తికుని వినతితో జనమేజయుడు యాగం ఆపివేయడంతో రక్షించబడతాడు. 4. కర్కోటకుడు. శివుని కంఠమాలగా ఉండేది కర్కోటకుడే. నారదుని శాపంతో అగ్నికి ఆహుతి కాబోతున్న కర్కోటకుణ్ణి నలమహారాజు రక్షిస్తాడు. కానీ కర్కోటకుడే నలుణ్ణి కాటువేస్తాడు. నలుని శరీరం నల్లగా అవుతుంది. దీని వెనుక ఒక శాప కారణం ఉంది. అది వేరే కథ. శివుని మూలంగా కర్కోటకుడు సర్పయాగంలో ప్రాణాలు కోల్పోకుండా బతికాడు. ఆపై ఉజ్జయిని చేరి తీవ్రమైన తపస్సు చేస్తాడు. నాగధర్మాన్ని సరిగా పాటించేవాడు వినాశనం పాలవకుండా రక్షించబడతాడని శివుడు వరమిస్తాడు. ఆ మీదట కర్కోటకుడు శివలింగంలో కలిసిపోతాడు. ఉజ్జయిని శివలింగాన్ని కర్కోటక శివలింగమని పిలుస్తారు. ఈ కర్కోటేశ్వర శివలింగాన్ని ఆరాధించిన వారికి సర్పపీడ ఉండదని భక్తుల విశ్వాసం. 5. కాళీయుడు. యమునా నదిలో ఉండే కాళీయుని గురించి మనకు బాగా తెలుసు. యమునా నది నీళ్లు విషపూరితమైనందువల్ల ఈ నీళ్లు తాగిన పశుపక్షుల ప్రాణాలు పోసాగాయి. బాలకుడైన చిన్ని కృష్ణుడు యమునలో దూకి కాళీయునితో తలపడతాడు. కాళీయుని శక్తి సన్నగిల్లి కృష్ణుని శరణు వేడతాడు. గరుడునితో శత్రుత్వం కారణంగానే తానిక్కడికి వచ్చి ఉంటున్నట్టు చెప్తాడు. అప్పుడు కృష్ణుడు కాళీయుని పడగలపైనున్న తన పాదముద్రలు చూశాక గరుడు ఏమీ చేయడని అభయమిస్తాడు. అలా కాళీయుడు తన 2 భార్యలతో కలిసి రమణ ద్వీపానికి నివాసం వెళ్తాడు. 5 శక్తిశాలురైన నాగుల గురించిన విశేషాలివి. పౌరాణిక విశ్వాసాలు ఒకవైపు, ప్రాణుల రక్షణ మరోవైపు. నమ్మకాలు ఎలా ఉన్నా ఎవరి ప్రదేశాల్లో వాళ్ళు నివాసం ఉండాలి. మానవుడు మితిమీరి పర్యావరణానికి హాని కలిగిస్తూ, అడవుల్ని కొట్టేస్తూ, నీటి వనరుల్ని కలుషితం చేస్తూ పోతే ఆయా ప్రదేశాల్లో సహజంగా జీవించే ప్రాణులు వేరే మార్గం లేక మనుషుల నివాసాల్లోకి వచ్చేస్తాయి. జాతుల మధ్య వైరం, ఘర్షణ, చివరకు ప్రాణహాని. ఇది మళ్లీ ప్రకృతిలో సమతూకం తప్పడానికి కారణమై ప్రకృతి వైపరీత్యాలకి కారణమవుతుంది. అందుకనే ప్రాణులన్నిటినీ తగిన విధంగా సమదృష్టితో చూడమని మన ఆచార వ్యవహారాలు రూపుదిద్దుకున్నాయి. పర్యావరణ హితమైన జీవజాతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనిషిదే. ఆ స్పృహని పద్ధతిగా పాటింపచేయడానికి మన ఈ ధార్మిక విశ్వాసాలు ఏర్పడ్డాయనుకోవచ్చు. మరిన్ని విశేషాలు మరోసారి చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.